హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో మళ్ళీ ఓటింగ్లో దూసుకొస్తున్న తనూజ. సో మనం నిన్నటి వరకు ఓటింగ్ చూసుకున్నట్టయితే ఈ వారం స్టార్ట్ అయిన సంది ఏదైతే నామినేషన్లు అయిపోయాయో, నామినేషన్ అయిపోయిన తర్వాత నామినేషన్లో ఏదైతే కళ్యాణ్ చూపించిన అగ్రెసివ్ ఉందో అది మనకు హౌస్లో తప్పైనప్పటికీ, మనకు అది చేసినప్పుడు తప్పైనప్పటికీ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆయన చూపించిన అగ్రెషన్ మరి మంచా చెడా అని పక్కన పెడితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 9లో మోస్ట్ ఎక్కువగా హైప్ వచ్చిన ఎపిసోడ్ ఏదంటే ఖచ్చితంగా నామినేషన్ ఎపిసోడే. సో ఆ ఎపిసోడ్ వల్ల కళ్యాణ్ గ్రాఫ్ అనేది ఇంకా విపరీతంగా పెరగడం జరిగింది. అలాగే వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత ఏవైతే మాటలు చెప్పడం జరిగిందో ఆ మాటల వల్ల కూడా కళ్యాణ్కి విపరీతమైన ఫాలోయింగ్ అయితే పెరిగింది. సో ఇప్పటి వరకు ఈ 11 వారాల్లో అసలు తనూజాకి ఎవరైనా పోటీగా వస్తారా లేదా అన్న తరుణంలో ఒకడు వచ్చాడు, ఒక కామనర్ వచ్చాడు, ఒక సోల్జర్ బాయ్ వచ్చాడు, వచ్చి ఈరోజు నెంబర్ 1 స్థానంలో అయితే ఉన్నాడు. సో నిన్నటి వరకు మనకు తనూజాకి ఇంకా కళ్యాణ్కి ఉన్న ఓటింగ్లో ఎంత డిఫరెన్స్ ఉండే అంటే 6 to 7% డిఫరెంట్ ఉండే అన్అఫీషియల్గా. అఫీషియల్గా ఒక 2-3% డిఫరెంట్ ఉండొచ్చు, బట్ అన్అఫీషియల్గా మనం ఎక్కడ చూసుకున్నా 5 to 6 to 7 ఆ మధ్యలో డిఫరెన్స్ ఉండేది. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒక్కసారిగా ఆ డిఫరెన్స్ అనేది లైట్గా తగ్గింది. అయితే ఇప్పుడు తనూజ నెంబర్ 1 ప్లేస్కి వచ్చిందా, మరి కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారంటే సో ఇప్పటికి కూడా కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. బట్ ఏంటంటే హ్యూజ్ డిఫరెన్స్ అయితే రావడం జరిగింది. ఎందుకు అంటే మనం బేసిక్గా తనూజ ఏదైతే ఉందో తనూజకి ఆల్రెడీ ఒక మంచి ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్తో పాటు ఆమెకు రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే కొన్ని ఎపిసోడ్స్ అనేది మనకు పాజిటివ్గా ఎక్కడ ఎపిసోడ్లు పడలేదు, కొన్ని నెగిటివ్ ఎపిసోడ్లు మాత్రమే పడడం జరిగింది. కాబట్టి ఆమె ఓటింగ్ అనేది అలానే మెయింటైన్ కావడం జరుగుతుంది. బట్ ఏంటంటే నిన్న ఆమె టాస్క్లు ఆడడం జరిగిందో ఆ టాస్కుల్లో ఆమె ఓడిపోవడం, ఆమె ప్రయత్నించిన విధానం, దానివల్ల మళ్ళీ ఓటింగ్ కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ కావడం వల్ల ఇప్పుడు కళ్యాణ్ ఓటింగ్కి తనూజ ఓటింగ్కి హ్యూజ్ డిఫరెన్స్, అంటే ఒక 2 to 1% డిఫరెన్స్ మాత్రమే ఉంది. అంటే పోటాపోటీగా నడుస్తుంది. ఒకానొక సమయంలో అసలు తనూజకు పోటీ ఎవడ్రా తనూజను కొట్టగలదు అన్న తరుణంలో ఇప్పుడు కళ్యాణ్ ఆ పొజిషన్కి అయితే 11 వారాల తర్వాత పొజిషన్కి రావడం జరిగింది. సో ప్రజెంట్ ఇంకా అదే పొజిషన్లో ఉన్నాడు. కానీ ఇలాగే కళ్యాణ్ కామ్గా ఉంటే మాత్రము ఆ పొజిషన్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. కళ్యాణ్కి ఎక్కడ పెరిగింది, ఏదైతే అగ్రెషన్ కావడం జరిగిందో ఆ అగ్రెషన్ వల్లే మనకు ఓటింగ్ అనేది పెరుగుతుంది. లాస్ట్ టైం ఎప్పుడైతే డిమాండ్ రీతు కూడా ఎప్పుడైతే మనల్ని క్యాప్టెన్సీ టాస్క్లో నుంచి తీసేశారో ఆ టైంలో మనకి విపరీతమైన ఓటింగ్ పెరిగింది. తిరిగి అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ నామినేషన్స్ ఎపిసోడ్లో వచ్చింది. దానివల్ల మళ్ళీ మనోడు ఓటింగ్ అయితే పెరిగింది. బట్ ఏంటంటే మనోడికి హెల్ప్ అయ్యేదే అగ్రెషన్. ఏ సీజన్లో మీరు చూసుకున్నట్టయితే ఎవరైతే ఎక్కువగా అగ్రెషన్లో ఉంటారో వాళ్ళు కప్పు కొట్టిన ఖాతాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అదే మెయింటైన్ చేస్తాడా, లేకపోతే ఇదే సాదాసీదాగా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ తనూజ నెంబర్ 1 పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది. సో ప్రజెంట్ ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఇంకా కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. కాకపోతే హ్యూజ్ డిఫరెన్స్, ఓన్లీ 1 to 2% డిఫరెన్స్ మాత్రమే ఉంది. తర్వాత పొజిషన్లో తనూజ గారు సెకండ్ ప్లేస్లో అలాగే ఉన్నారు. మరి తనూజ గారు ఈ జరిగే 2 రోజుల్లో తనూజ టాప్ ప్లేస్కి వెళ్తుందా, లేకపోతే కళ్యాణ్ ఈ వారం మొత్తం టాప్ ప్లేస్లో ఉంటాడా అని చూడాలి. సో ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు, నెంబర్ 2లో తనూజనే ఉంది. ఇది ఎప్పుడైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అది వీళ్ళ మీద పడే ఎపిసోడ్లను బట్టి, వీళ్ళు టాస్క్ ఆడే విధానాన్ని బట్టి నాకు తెలిసి ఎందుకో కళ్యాణే టాప్లో ఉంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ గెలిచాడు. కాబట్టి ఒకవేళ కెప్టెన్సీ కంటెండర్లో ఒకవేళ మంచిగా ఆడగలిగితే, ఆడియన్స్ని మెప్పించగలిగితే, అది పాజిటివ్ ఎపిసోడ్గా మారగలిగితే ఖచ్చితంగా కళ్యాణ్ ఈ వారం మొత్తం టాప్లోనే ఉంటాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్కి వచ్చిన వాళ్ళందరూ ఇచ్చిన సలహా ఒకటే ఏంటంటే, మనకు మానస్ ఎవరైతే ఉన్నారో మానస్ వచ్చినప్పుడు ఒకే ఒక సలహా ఇచ్చాడు, ఏంటంటే నామినేషన్లోకి రారా బాబు అని చెప్పి. సో మనోడికి అదే మైనస్ అయింది. బేసిక్గా వీళ్ళిద్దరికంటే కప్పు కొట్టే కెపబిలిటీ ఎవరికైనా ఉందంటే ఖచ్చితంగా ఈయనకే ఉంది. ఎందుకంటే మనము బిగ్ బాస్ హౌస్లో మెయిన్గా చూసుకునేది టాస్క్లు ఆడతాడా, గేమ్స్ ఆడతాడా, ఎంటర్టైన్మెంట్ చేస్తాడా, ఏం చేస్తాడని కాదు, క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే కూడా ఇమాన్యుల్ చాలా మంచి క్యారెక్టర్. అలాగే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. టాస్కులు కూడా ఏ విధంగా డెమన్ పవన్ టాస్కుల్లో ఊచకోతకు వస్తాడో అదేవిధంగా మనకు ఇమాన్యుల్ కూడా అదిరిపోయే టాస్కులు ఆడడం జరుగుతుంది. టాస్క్ ఆడిన ప్రతిసారం తన కోసం ఆడినా సరే, టీం కోసం ఆడినా సరే 100% న్యాయం చేస్తాడు. సో ఆ విధంగా ఇమాన్యుల్ ఆల్రౌండర్ ఉన్నప్పటికీ మనోడికి మైనస్ ఎక్కడైందంటే మనోడు ఎక్కువగా నామినేషన్లోకి రాకపోవడం. ఏ సీజన్లో మీరు చూసుకున్నట్టయితే ఎక్కువసార్లు నామినేషన్లోకి ఎవరు రావడం జరిగిందో వాళ్ళే కప్పు కొట్టడం జరిగింది. సో బేసిక్గా మనోడికి మంచి ఓటింగ్ ఉన్నప్పటికీ, ఇప్పుడు వీళ్ళతో పోలిస్తే ఒక 10% అలా డిఫరెన్స్ ఉందనుకోండి. బట్ ఏంటంటే ఓటింగ్ అనేది పెరగాలంటే ఖచ్చితంగా నామినేషన్లోకి రావాలి. మనోడు నామినేషన్లోకి రాకపోవడమే చాలా అంటే చాలా మైనస్ పాయింట్ అయింది. దాన్ని ఉద్దేశించే చెప్పాడు మానస్, ఏంటంటే నామినేషన్లోకి రారా బాబు అని. ఆల్రెడీ ఎన్డీలోకి వచ్చిందిగా, నామినేషన్లోకి వచ్చినా ఇప్పుడు పెద్దగా యూజ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ముందు నుంచే మనం నామినేషన్లోకి రాగలిగితే ఈరోజు ఖచ్చితంగా టాప్ 1లో ఉండేవాడు. నెక్స్ట్ వచ్చేసి 4th పొజిషన్లో వచ్చేసి భరణి గారు ఉన్నారు. సో భరణి గారికి రీసెంట్గా కొంచెం ఆయన ఈ వారం కొంచెం జాలీగా ఉన్నాడు. మరి ఆయన వెళ్ళిపోతాడైనా ఇక ఎలాగో మనం కప్పు కొట్టలేం కాబట్టి ఎలాగో ఉన్న రోజులైనా ఎంజాయ్ చేసాలని చెప్పి మంచిగా చాలా జాలీగా ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్లో కూడా మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత భరణి గారు, రీతు చౌదరి, ఇమాన్యుల్ ఏదైతే డ్యాన్స్ చేయడం జరిగిందో అది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. సో ఆ విధంగా భరణి గారు 4th ప్లేస్లో ఉన్నాడు. అలాగే
డిమన్ నిన్న గేమ్ ఆడిన విధానం చాలా అంటే చాలా బాగుంది. ఏదైతే టాస్క్లు ఉన్నాయంటే ఖచ్చితంగా డిమన్ ఎగరగా వేసుకుపోవాల్సిందే. ఈ సీజన్లో టాస్కులు అంటే గుర్తుకొచ్చేది ఎవరికైనా డిమన్ పవనే. కాకపోతే పెట్టిన టాస్క్ చిన్నపిల్లల టాస్క్ లాగా ఉంది. టాస్కులు అంటే మనకు అపోజిట్లో మానస్ లాంటి ప్లేయర్ ఉన్నప్పుడు, ఇద్దరు కూడా బాడీ బిల్డర్స్ ఉన్నప్పుడు కొంచెం మంచి టాస్క్ పెడితే బాగుండేది. బట్ ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత చూజ్ చేసుకుంటారు, ఎవరెవరిని చూజ్ చేసుకుంటారో తెలియదు కాబట్టి అలాంటి టాస్కులు పెడుతున్నారేమో అని అనిపిస్తుంది. కానీ డెమన్ పవన్ టాస్క్లు ఉంటే ఖచ్చితంగా డెమన్ పవన్ ఒక రేంజ్లో ఆడతాడని చెప్పి మనకి ఈ సీజన్ మొత్తం అర్థమైపోయింది. ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో కూడా డెమన్ పవన్ గెలిచాడు. ఆల్రెడీ డెమన్ పవన్ ఉన్నాడు, అలాగే కళ్యాణ్ ఉన్నాడు, అలాగే ఈరోజు యావర్తో ఇమాన్యుయల్ తడబడి ఇమాన్యుయల్ నిలబడబోతున్నాడు. అలాగే సోహెల్ వస్తాడు, సోహెల్ వచ్చి సంజనాతో ఆడతాడు, సంజన గెలుస్తుంది. అలాగే శోభశెట్టి వచ్చేసి దివ్యాని గెలిపిస్తుంది. సో ఇలా ఓవరాల్గా 5 మంది అయితే ఉండబోతున్నారు కెప్టెన్సీ కంటెండర్లో. తర్వాత ఎవరైతే ఓడిపోవడం జరిగిందో వాళ్ళ నుంచి ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఈ 5గురు అయితే ఉండబోతున్నారు. ఈ 5గురిలో మెయిన్గా కళ్యాణ్, ఇమాన్యుయల్, డెమన్ వీళ్ళ ముగ్గురు మధ్య పడితే మాత్రం ఖచ్చితంగా మంచి పాజిటివ్ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వారానికి అదే బెస్ట్ ఎపిసోడ్ అయితే అవబోతుంది. అది రేపు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక లాస్ట్ 3 పొజిషన్లో మనకు దివ్య, సుమన్ శెట్టి, సంజన గారు ఉన్నారు. సో ఇక్కడ సంజన గారు కొద్దిగా సేఫ్ అనుకోవచ్చు. బట్ ఏంటంటే దివ్య, సుమన్ శెట్టి అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకవేళ బిగ్ బాస్ కానీ మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి, కొద్దిగా ఏదైనా రైవల్రీ కావాలి లాస్ట్ 1 వీక్ అయినా సరే అని అనుకుంటే ఖచ్చితంగా సుమన్ శెట్టిని బయటికి పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే సుమన్ శెట్టి గాను ఆ అమాయకత్వంతో ఏదైతే ప్లే చేయడం జరిగిందో సీజన్ త్రూ అవుట్ అదే నడుస్తుంది కాబట్టి సుమన్ శెట్టి గారిని బయటికి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఓటింగ్లో దివ్య ఇంకా ఈయన మన సుమన్ శెట్టి ఇద్దరు లీస్ట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ కానీ జరిగితే ఇద్దరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ జరిగితే, ఒకవేళ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కొద్దిగా కావాలి అనుకుంటే, కొద్దిగా గొడవలు ఈ వారంలో కూడా ఉండాలి అనుకుంటే దివ్య నుంచి ఖచ్చితంగా సుమన్ శెట్టి బయటికి పంపించే అవకాశం ఉంది. కానీ సుమన్ శెట్టి టాప్ 5లో ఉంటాడనుకున్న సుమన్ శెట్టి ఇప్పుడు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. సో ఏదైనా కొద్ది రోజులు ఓకే ఉంటుంది, కానీ పర్టికులర్గా అదే సీజన్ అవుతూ తీసుకెళ్లాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక సుమన్ శెట్టిని బయటికి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెళ్తే సుమన్ శెట్టి కానీ దివ్య కానీ వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం వీళ్ళిద్దరూ ఖచ్చితంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇదనమాట ఓటింగ్లో కళ్యాణ్ అయితే ఇప్పటికీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. బట్ హ్యూజ్ డిఫరెన్స్లో ఉన్నాడు. మరి ఇంకా 2 రోజులు కూడా కళ్యాణ్కి పాజిటివ్ ఎపిసోడ్లు పడేలా ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజులు కూడా ఖచ్చితంగా కళ్యాణ్ టాప్లో ఉండే అవకాశం ఉంది. బట్ ముగ్గురులో కప్పు ఎవరు కొడితే బాగుంటుంది, పర్సనల్గా మీ ఫేవరెట్ ఎవరు అనేది మీరు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ కళ్యాణ్ కప్పు కొట్టాలా, తనుజ కప్పు కొట్టాలా, లేకపోతే ఇమాన్యుయల్? హ్యూజ్ డిఫరెన్స్ ఉంది, రావడం చాలా అంటే చాలా కష్టం. బట్ ఫేవరెటిజం ఉంటుంది కదా, వీళ్ళ ముగ్గురులో ఎవరు కప్పు కొడితే బాగుంటుంది, పర్సనల్గా మీ ఫేవరెట్ ఎవరు, హౌస్లో కప్పు కొడితే ఎవరు బాగుంటుంది అని చెప్పి మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.